ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అథ కృష్ణ యజుర్వేదీయ కఠశాఖోక్త కఠోపనిషత్. కఠోపనిషత్ అర్థ సంగ్రహము. గురు శిష్యులు ఉభయులు అర్థ జ్ఞాన యోగ్యములకు విద్యాఫలాన్ని పొంది తేజోవంతులు అగునట్లు అన్యోన్యము ద్వేషింపబడకుండానట్లు ప్రార్థనాపూర్వకమైనటువంటి శాంతి పాఠంతో ఈ కఠోపనిషత్తు ప్రారంభించబడుతూ ఉన్నది. కఠోపనిషత్తు యొక్క ప్రథమ అధ్యాయము, ప్రథమ వల్లి. ఈ కఠోపనిషత్తు లేదా కాఠకోపనిషత్తు కృష్ణ యజుర్వేదీయ అంతర్గతము. ఆత్మతత్వము ఈ కఠోపనిషత్తులో వాజస్రవస పుత్రుడైనటువంటి నచికేతసునికి ఉపదేశించబడినటువంటి ఈ ఆఖ్యాయిక రూపమున వాజస్ర వసుని యొక్క పుత్రుడైనటువంటి నచికేతునికి యమధర్మరాజు యముడు ఉపదేశించిన ఆఖ్యాయిక రూపమున ఈ ఆత్మతత్వాన్ని ఈ కఠోపనిషత్తు నందు వివరించబడింది. వాజస్రవస్సు అను ఋషి విశ్వజిత్ యాగము వనర్చి ఆ యాగ ఫలాన్ని పొందడానికి ఇచ్చేయించి సమస్త వస్తువుల్ని దానం చేశాడు. అతనికి నచికేతస్సు అను పుత్రుడు ఒకడున్నాడు. ఈ వాజస్రవసునికే గౌతముడని, ఔద్దాలికి అని, ఆరుణి అని పేర్లు కలవు. ఈ వాజస్రవస్సు అనే ఋషికి గౌతముడు అని, ఔద్దాలికి అని, ఆరుణి అని నామాంతరములు పేర్లు కలవు. ఈ ఆఖ్యాయిక శ్రీమన్ మహాభారతమునందు అనుశాసిక పర్వమునందు కూడా మనకి కానవచ్చు ఉన్నది. వాజస్రవసుడు అను ఒక కర్మజ్యేష్ఠుడు సర్వస్వదాన ప్రయుక్తమైనటువంటి విశ్వజిత్ యాగమును ఒకదానిని తలపెట్టి నిరింద్రియములు నిర్బలములు అయినటువంటి గోవులను మరలా జన్మనిచ్చి గోవత్సమును నాకు జన్మనిచ్చేటువంటి యోగ్యత కోల్పోయినటువంటి ఆవులను, నిరింద్రియములను, నిర్బలములు బలములు లేనటువంటి ఆవుల్ని, గోవుల్ని ఋత్వికులకు దక్షిణలుగా ఇచ్చారు. వాజస్రవసుడు, గౌతముడు, ఔద్దాలికి, ఆరుణి అని పేర్లు కలిగినటువంటి ఒక కర్మజ్యేష్ఠుడు సర్వస్వదాన ప్రయుక్తమైనటువంటి విశ్వజిత్ యాగము అని ఒక యాగాన్ని తలపెట్టి నిరింద్రియములు నిర్బలములైనటువంటి గోవుల్ని ఆ ఋత్వికులకు దానముగా దక్షిణలుగా ఇచ్చారు. ఇందుచేత తండ్రికి కలగనున్నటువంటి నరక దుఃఖమునకు ప్రతీకారముగా నచికేతసుడు తనను తాను తండ్రి చేత యమునికి దానం చేయించుకొని
యమసదనానికి, యమపురికి, యమలోకానికి చేరాడు నచికేతుడు. బ్రహ్మ దర్శనమునకు వెళ్ళినటువంటి యముడు, బ్రహ్మ దర్శనమునకు పోయినటువంటి యముడు, బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి యముడు తిరిగి తన స్వగృహానికి, యమలోకానికి వచ్చినంత వరకు కూడా నచికేతుడు నిరాహారుడై ఏమి భుజించకుండా త్రిరాత్రము అనగా 3 రాత్రులు ఆ యమలోకంలోనే, యముడు వచ్చేంత వరకు ఆ యమలోకంలోనే, ఆ యమసదనంలోనే వసించి ఉన్నాడు, నివసించి అక్కడే ఉన్నాడు. అగ్నిస్వరూపుడకు బ్రాహ్మణుడు నిరాహారుడయ్యి తన ఇంట వసించినందువలన తనకు వాటిల్లనున్నటువంటి ముప్పును తొలగించుకోవటానికే యమధర్మరాజు గారు, యముడు నచికేతునికి నచికేతునికి 3 వరములను వసంగెను. యముడు నచికేతునికి 3 వరాలని ప్రదానం చేశాడు. అందులో మొదటిది, నచికేతుడు స్వగృహమునకు తన తండ్రి దగ్గరికి ఏగినప్పుడు, ఈ యమలోకం నుంచి తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, తన తండ్రి వాజిశ్రవస్సు, గౌతముడు, ఔద్దాలకి, ఆరుని అని పేర్లు కలిగినటువంటి వాజిశ్రవస్సు తన తండ్రి శాంత మనస్కుడయ్యి తనని, నచికేతుణ్ణి గుర్తించటము మొదటి వరము. నచికేతుడు తన స్వగృహానికి తిరిగి వెళ్ళినప్పుడు తన తండ్రి వాజిశ్రవస్సు శాంత మనస్కుడయ్యి తనను, నచికేతుని గుర్తించటం అనేటువంటిది మొదటి వరము. ఆకలి దప్పికలు లేని స్వర్గసుఖ ప్రాప్తికి సాధనమగుచున్నటువంటి అగ్నిచయనము అనేటువంటి విద్య, అగ్ని విద్యను ఉపదేశించటము రెండో వరముగాను పొందాడు. మొదటి వరము నచికేతసుని యొక్క పితృభక్తి ద్యోతకము. మొదటి వరము ద్వారా నచికేతుడు తన తండ్రి గృహమునకు వెళ్ళినప్పుడు, స్వగృహానికి వెళ్ళినప్పుడు తన తండ్రి శాంత మనస్కుడై తనను గుర్తించి తనతో మాట్లాడటం అనేటువంటి మొదటి వరాన్ని అడగడం ద్వారా నచికేతుని యొక్క పితృభక్తి మనకి ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతుంది, తెలియబడుతుంది. రెండవది కర్మ సంబంధం, అనిత్య ఫలప్రదము. రెండవది కర్మ సంబంధము, అనిత్య ఫలప్రదము. అంటే ఆకలి దప్పికలు లేనటువంటి స్వర్గసుఖ ప్రాప్తికి సాధనమైనటువంటి అగ్ని చయనము, అగ్ని విద్యను ఉపదేశించటము రెండవ వరంగా పొందారు. ఇక మూడవ వరము నిశ్రేయ ఫలప్రదమైనటువంటి బ్రహ్మ విద్యా ఉపదేశము మూడవ వరం. నిశ్రేయ ఫలప్రదమైనటువంటి బ్రహ్మ విద్యా ఉపదేశము మూడవ వరం. ఈ విధంగా 2-3 వరముల రూపమున, రెండవ వరము మూడవ వరం రూపమున కర్మ జ్ఞానములు రెండును ఉపదేశించబడ్డాయి. యమధర్మరాజు చేత నచికేతసునికి కర్మజ్ఞానము, కర్మ విద్య ఉపదేశించబడింది, అలాగే జ్ఞాన విద్య ఉపదేశించబడింది. ఈ విధంగా రెండవ వరము మూడవ వరం రూపంలో కర్మ జ్ఞానములు రెండు ఉపదేశించబడ్డాయి యమధర్మరాజు చేత నచికేతసునికి. సర్వ ఉత్కృష్టమైనటువంటి ఆత్మ విద్యా ఉపదేశమునకు నచికేతసుని యొక్క అర్హతను పరీక్షించటానికి యముడు నచికేతసుని అనేకములైనటువంటి ఇహలోకము అలాగే పరలోక ఐశ్వర్యముల చేత ప్రలోభింపచేశాడు. కానీ ఆ నచికేతుడు ఆ ప్రలోభాలకి చిక్కుకొనలేదు. సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మ విద్యా ఉపదేశానికి ఈ నచికేతసుడు అర్హుడా కాదా అని నచికేతుని యొక్క
అర్హతను పరీక్షించడానికి యమధర్మరాజు గారు నచికేతసుని అనేకములైనటువంటి ఇహ పరలోక ఐశ్వర్యముల చేత ప్రలోభింపచేశాడు. కానీ ఆ నచికేతుడు ఆ ప్రలోభాలకి లొంగలేదు. అందుకు యముడు చాలా సంతోషించాడు. ఇది ప్రథమాధ్యాయం ప్రథమవల్లి. ఇప్పుడు ప్రథమాధ్యాయము ద్వితీయ వల్లి. శ్రేయో మార్గము పురుషార్థమైనటువంటి నిశ్రేయస్సుకు సాధనము. ప్రేయో మార్గము ప్రియమైనటువంటి అభ్యుదయానికి సాధనం. శ్రేయో మార్గము మొదటిది నిత్య ఫలకము, నిత్యమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటిది. రెండవది ప్రేయో మార్గము అనిత్య ఫలకము, అనిత్యమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటిది. వివేకవంతుడైనటువంటి జ్ఞాని మొదటి దాన్ని కోరుతాడు, శ్రేయో మార్గాన్ని కోరుతాడు. వివేకవంతుడైనటువంటి జ్ఞాని మొదటిదైనటువంటి శ్రేయో మార్గాన్ని కోరతాడు. మందబుద్ధి రెండవ దానిని కోరతాడు, ప్రేయో మార్గంను, అనిత్య ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రేయో మార్గాన్ని కోరతాడు. వివేకవంతుడైనటువంటి జ్ఞాని మొదటిదైనటువంటి శ్రేయో మార్గాన్ని కోరతాడు. మందబుద్ధి అయినటువంటి అజ్ఞాని రెండవ దాన్ని ప్రేయో మార్గాన్ని కోరతాడు. మందబుద్ధి కలిగినటువంటి వాడు రెండవ దాన్ని ప్రేయో మార్గాన్ని కోరతాడు. బ్రహ్మము కేవల హేతువాదమునకు అందరానిది. పరబ్రహ్మము కేవల హేతువాదమునకు, కేవల తర్కమునకు అందరానిది. సర్వ సంసార భోగజాతమును పరిత్యజించినటువంటి విరాగికి గాని, సర్వ సంసార భోగజాతాన్ని అంతా పరిత్యజించినటువంటి విరాగికే గాని, విరక్తి కలిగినటువంటి వానికి, సంపూర్ణ వైరాగ్యం కలిగినటువంటి వానికే కానీ ఇతరులకు ఈ బ్రహ్మజ్ఞానము అలవడ నేరదు. ఈ బ్రహ్మజ్ఞానము అబ్బదు, ఈ బ్రహ్మజ్ఞానము కలుగదు. ఆత్మ నిగూఢము, ఆత్మ నిగూఢము ప్రాకృత విషయ విజ్ఞానము చేత కప్పబడినది అవటం చేత, ఆత్మ నిగూఢము ప్రాకృత విషయ జ్ఞానం, శబ్ద స్పర్శ రూప రసాది రసగంధాది విజ్ఞానం చేత కప్పబడినది అవటం చేత మనస్సును విషయముల నుంచి తొలగించి ఆ ఆత్మతత్వాన్ని, ఆ పరబ్రహ్మాన్ని గ్రహింపవలేను. మనస్సును విషయముల నుంచి తొలగించి ఆ ఆత్మతత్వాన్ని గ్రహింపవలేను. యముడు దుర్విజ్ఞేయమైనటువంటి పరబ్రహ్మమును ఓంకార రూపమున సంగ్రహంగా నచికేతసునికి ఉపదేశించారు. ఈ ఒక్క అక్షరము చేత అనే ఈ ఒక్క అక్షరం చేత పర అపర బ్రహ్మములు రెండింటిని తెలుసుకొన సాధ్యం అవుతుంది. ఓంకారము పరబ్రహ్మమునకు
అపరబ్రహ్మమునకు రెండింటికి కూడా ప్రశస్తమైనటువంటి ప్రతీక అయి నితిధ్యాస ఉపాసనలకు విషయము అవుచున్నది. నితిధ్యాస ఉపాసనలకు విషయం అవుతుంది. ఆత్మ చావదు, ఆత్మ చంపబడదు. ఆత్మ చావదు, ఆత్మ చంపబడదు. లోపింపని నిత్య చైతన్య స్వరూపము, లోపింపనటువంటి నిత్య చైతన్య స్వరూపము ఆత్మ. ఆత్మ పుట్టుక లేనిది. ఆత్మ పురాణము, పురాపి నవము, పురాణం నిత్య నూతనము. ఆత్మ ఆత్మ నిర్వికారము. ఆత్మ శస్త్రాదులు శరీరాన్ని కొడతాయి తప్ప ఆత్మను కొట్టలేవు. శస్త్రాదులు, ఆయుధములు మొదలైనవి శరీరాన్ని కొట్టతాయి తప్ప శరీరంను కొట్టును గాని ఆత్మను కొట్టనేరవు. శరీరం కంటే వేరే సుఖ దుఃఖాది శరీర ధర్మముల చేత అసంస్పృష్టమైనటువంటిది ఆత్మ. శరీరం కంటే వేరయి సుఖ దుఃఖాది శరీర ధర్మముల చేత అసంస్పృష్టము అంటే ఎటువంటి అంటు అనేటువంటిది లేనటువంటిది. అలాగే పరిమాణ రహితమైనటువంటిది ఆత్మ. ఆత్మ సూక్ష్మము కంటే కూడా సూక్ష్మతరము. ఆత్మ మహత్తు కంటే కూడా మహత్తరము. ఆత్మ బుద్ధి గుహ యందు నిగూఢముగా ఉన్నది. ఆత్మ బాహ్య విషయముల నుంచి తొలగింపబడి ప్రసన్నమగు మనస్సునకు దాని మహిమను తెలుసుకొనగలదు. సర్వవ్యాపి అవటం చేత ఆత్మ దానిని వెతకబోయిన వానికంటే కూడా ముందుగా పోయింది అవునట్లు అట్లు కనబడుతుంది. ఆత్మ అచంచలము. ఆత్మ నిర్ధర్మకము, ఎటువంటి ధర్మములు లేనటువంటిది. ఆత్మలో ఎటువంటి ధర్మములు లేవు. ఆత్మకు పుట్టుక లేకున్నటి చేత ఆత్మ నిర్వికారము. ఆత్మ సర్వవ్యాపి అవడం చేత మహత్తమము. మహత్ కన్నా తమమైనటువంటిది మహత్తమము. ఆత్మ, ఇటువంటి ఆత్మ తానే అని గ్రహించిన వానికి శోకమోహములు దూరమగును. ఇటువంటి ఆత్మను తానే అయ్యున్నాను అని గ్రహించినటువంటి వానికి శోకమోహములు దూరం అవుతాయి. వేద అధ్యయనము చేతను బహుగ్రంథ అభ్యాసము చేతను ఆత్మతత్వం తెలియబడదు. ఆత్మతత్వము వేద అధ్యయనం చేత గాని బహుగ్రంథ అభ్యాసం చేతను గాని ఆత్మతత్వం తెలియబడదు. శ్రవణ మనన నితిధ్యాసనము చేత మాత్రము ఆత్మను తెలియనగును. శ్రవణ మనన నితిధ్యాసనముల చేత మాత్రము ఆత్మను తెలియనగును. పరమేశ్వర అనుగ్రహము వీనికి తోడ్పడవలను. ఈశ్వర కృప కూడా ఉండవలను, శాస్త్ర కృప ఉండవలను, సద్గురు కృప ఉండవలను, ఆత్మకృప కూడా ఉండవలను. ఇంద్రియ లౌల్యము చేత చిత్తశాంతియు చిత్త ఐకాగ్ర్యము లేని ప్రాకృత బుద్ధికి ఆత్మతత్వము అందదు. ఇంద్రియ లౌల్యము చేత చిత్తశాంతి చిత్త ఏకాగ్రము లేనటువంటి ప్రాకృత బుద్ధికి, అసంస్కృత బుద్ధికి, చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత లేనటువంటి అంతఃకరణానికి ఆత్మతత్వము అందదు. ఇప్పుడు కఠోపనిషత్తు ప్రథమాధ్యాయస్య తృతీయ వల్లి. కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయంలోని 3వ వల్లి. ఆత్మను బుద్ధి గుహయందు తెలియనగును. ఈ ఆత్మయే ఒకానొకప్పుడు కర్మఫలమును
అనుభవించును. ఈ ఆత్మయే ఒకానొకప్పుడు కర్మఫలమును అనుభవించును. నిర్లిప్తమైనటువంటి ఆత్మయు కర్మఫలభోక్త యొక్క ఆత్మయు విలక్షణముగా ఉన్నట్లా కనిపించుచున్నారు. నిర్లిప్తమైనటువంటి ఆత్మ, కర్మఫలభోక్త అయినటువంటి ఆత్మ విలక్షణములుగా ఉన్నట్లు కనిపించుచున్నారు. కానీ వారిద్దరూ ఒకరే. నిర్లిప్తమైనటువంటి ఆత్మ, కర్మఫలభోక్త అయినటువంటి ఆత్మ విలక్షణములుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు, కానీ వారిద్దరూ ఒకరే. కర్మఫలభోక్తయగు ఆత్మ జీవుడని అనిపించుకుంటున్నాడు. కర్మఫలభోక్త అయినటువంటి ఆత్మ జీవుడే అనిపించుకుంటున్నాడు. ఆత్మకు ఇటువంటి జీవత్వము అవిద్య చేత ఉపాధి వశమున సంప్రాప్తం అవుతున్నది. కర్మఫలాన్ని అనుభవించేటువంటి జీవుని యొక్క ఆత్మత్వము దుష్యంత పాత్రధారణమును చేసిన గోపాలుని యొక్క స్వస్వరూపం వలె పోలేదు. ఎవరైనా నాటకంలో ఒక వ్యక్తి దుష్యంతుడు అనేటువంటి రాజపాత్రను ధారణ చేసిన ఒక గోపాలుడనే పేరు కలిగినటువంటి వాడి యొక్క తనను గోపాలుడనే అనే స్వస్వరూపం ఎలా తెలుస్తుందో, అలా కేవలము దుష్యంత పాత్రధారణ చేసినటువంటి గోపాలుని యొక్క స్వస్వరూపము వలె ఈ కర్మఫలాన్ని అనుభవించేటువంటి జీవుని యొక్క ఆత్మతత్వము కూడా ఎటు పోలేదు. అజ్ఞానం చేత ఆత్మతత్వం కప్పబడి తెలియట్లేదు. ఆత్మలు రెండు కావు, అవస్థలు మాత్రము రెండు కలవు. నిర్వికారము సహజము అగు స్వరూపం ఒకటి, నిర్వికారము సహజమైనటువంటి స్వరూపం ఒకటి, దాని యందు అజ్ఞానము చేత ఆరోపింపబడినటువంటి జీవత్వ అవస్థ రెండవది. నిర్వికారము సహజమైనటువంటి స్వరూపము ఒకటి, దాని యందు అజ్ఞానము చేత ఆరోపింపబడినటువంటి జీవత్వ అవస్థ రెండవది. జీవత్వాన్ని చెప్పినప్పుడు ఆత్మత్వం కూడా స్ఫురించుచునే ఉన్నది. ఎండను నీడవలే ఆత్మను జీవత్వము అనుసరించుచున్నది. ఎండ నీడవలే ఆత్మని జీవత్వము అనుసరించుచున్నది. ఎలా అయితే ఎండని నీడ అనుసరిస్తూ ఉన్నదో, అలా ఆత్మని జీవత్వము అనుసరించుచు ఉన్నది. సంసార సాగరమును దాటుటకు పరబ్రహ్మము, కర్మఫలము అయినటువంటి అభ్యుదయమును పొందుటకు అపరబ్రహ్మము సాధనములు అవుచున్నారు. సంసార సాగరాన్ని దాటడానికి పరబ్రహ్మము సాధనం అవుతుంది. కర్మఫలమైనటువంటి అభ్యుదయాన్ని పొందటానికి అపరబ్రహ్మము సాధనములు అవుతున్నాయి. జీవుడే ఈ రెండింటికి అధికారి. పరబ్రహ్మమునకు జీవుడే అధికారి, అపరబ్రహ్మమునకు ఈ జీవుడే అధికారి. జీవుడే ఈ రెండింటికి అధికారి. పరబ్రహ్మము అపరబ్రహ్మములకు ఈ జీవుడే అధికారి. ఉభయ విధ ఫలములను అనుభవించుటకు శరీరము ఆ జీవునికి సాధనము. ఉభయ విధములైనటువంటి ఫలాలను అనుభవించడానికి శరీరము జీవునికి సాధనము. ఈ శరీరము ఆ జీవునికి ఉపాధి అవుతుంది. ఆ శరీరము ఆ జీవునికి ఉపాధి అవుతుంది. అది అతనికి ఉపాధి అవుతుంది. అంతఃకరణము యొక్క రూపాంతరమైనటువంటి మనస్సు చక్షురాది జ్ఞానేంద్రియముల ద్వారా విషయములను గ్రహించి, శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలను గ్రహించి, ఆ గ్రహించిన విషయాలని వాటిని బుద్ధికి ప్రసాదిస్తుంది, బుద్ధికి అందజేస్తుంది. చక్షురాది జ్ఞానేంద్రియముల ద్వారా విషయాలను గ్రహించి వాటిని బుద్ధికి పంపిస్తుంది. అప్పుడు బుద్ధి ఆ విషయాలని బట్టి
మానుష ప్రవృత్తి నిశ్చయించును. అప్పుడు బుద్ధి వాటిని బట్టి మానుష ప్రవృత్తిని నిశ్చయించు. జీవుడు ఈ ప్రవృత్తి ఫలమును అనుభవించును. జీవుడు ఈ ప్రవృత్తి ఫలమును అనుభవించు. జీవునికి కర్మఫల అనుభవము శరీర ఉపాధి చేత సంప్రాప్తం అవుతుంది. జీవుడికి కర్మఫల అనుభవము ఈ శరీర ఉపాధి చేత సంప్రాప్తం అవుతుంది. ఆత్మ స్వయముగా నిర్ధర్మకము. ఆత్మ స్వయముగా ఎటువంటి ధర్మములు లేనటువంటిది. బుద్ధి ఆత్మకు అత్యంత సమీపమునందు ఉండటం చేత జపాకుసుమ ధర్మాన్ని స్ఫటికమునందు ఆరోపించబడినట్లు, జపాకుసుమము అని అంటే మందార పువ్వు, ఎర్రని మందార పుష్పము స్ఫటికయందు సన్నిధిలో ఉంచినప్పుడు ఈ జపాకుసుమ ధర్మము అయినటువంటి ఎర్రని తనము స్ఫటికమునందు ఆరోపించబడినట్లు ఈ బుద్ధి ధర్మములు ఆత్మయందును, అలాగే ఆత్మధర్మములు బుద్ధి ఎందును ఆరోపింపబడుచు ఉన్నవి. ఆత్మ స్వయంగా నిర్ధర్మకము, ఎటువంటి ధర్మములు లేనటువంటిది. బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత జపాకుసుమ ధర్మము అంటే ఎర్రని ఒక పుష్పాన్ని ఒక స్ఫటికము ముందు ఉంచినట్లయితే ఆ స్ఫటికం మీద ఉంచినటువంటి ఎర్రని మందార పువ్వు యొక్క ఎర్రదనము ఆ స్ఫటికంలో ఎర్రదనముగా కనబడినట్లు ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపమునందు ఉండడం చేత ఈ జపాకుసుమ ధర్మము స్ఫటికమునందు ఆరోపించబడినట్లు బుద్ధి ధర్మములు, బుద్ధి యొక్క ధర్మములు ఆత్మయందును, ఆత్మ యొక్క ధర్మములు బుద్ధి ఎందును ఆరోపింపబడుచు ఉన్నవి. ఇట్లు ఆత్మకు జీవత్వము ఆరోపిత స్వరూపము అవుచున్నది. ఇట్లు ఆత్మకు జీవత్వము అనేటువంటిది ఆరోపిత స్వరూపమే అవుచున్నది. స్వతహాగా ఆత్మకు జీవత్వము అనేటువంటిది లేదు. ఈ ఆత్మ పరమాత్మయే. జపాకుసుమం యొక్క ధర్మము స్ఫటికం యందు ఆరోపించబడినట్లు బుద్ధి ధర్మములు ఆత్మయందును, ఆత్మధర్మములు బుద్ధి ఎందును ఆరోపింపబడుతున్నాయి. కాబట్టి ఇట్లు ఆత్మకు జీవత్వము ఆరోపిత స్వరూపము అవుతున్నది కానీ యథార్థ స్వరూపము కాదు. ఈ విధంగా దేహ ఇంద్రియ సంఘాత ఫలమైనటువంటి ఈ శరీర ఇంద్రియ సంఘాతం యొక్క ఫలమైనటువంటి భోక్తృత్వ కర్తృత్వ రూపమైనటువంటి సంసారము జీవునికి సంప్రాప్తం అవుతున్నది. ఈ విధంగా దేహేంద్రియ సంఘాత ఫలముగు ఈ భోక్తృత్వ కర్తృత్వ రూపమైనటువంటి సంసారము జీవునికి సంప్రాప్తం అవుతున్నది. జీవుడు అనేటువంటి రధికుడు బుద్ధి అనేటువంటి సారథి చేత విషయములు అనేటువంటి మార్గమున నడిపింపబడేటువంటి ఇంద్రియములు అనేటువంటి అశ్వములతో సమర్చబడినటువంటి ఈ శరీర రథమును అనుష్ఠించి ఉన్నాడు. ఈ శరీరం అనేటువంటి రథాన్ని అధిష్ఠించి ఉన్నాడు. బుద్ధి మంచి మార్గమున నడిచిన నివృత్తి మార్గము, ఈ బుద్ధి మంచి మార్గంలో నడవకుండా నివృత్తి మార్గంలో కాకుండా అన్య మార్గంలో నడిచినట్టయితే దాన్ని ప్రవృత్తి మార్గము సంప్రాప్తం అవుతుంది. బుద్ధి మంచి మార్గమున నడిచిన నివృత్తి మార్గము, అన్య మార్గమున నడిచిన ప్రవృత్తి మార్గము సంప్రాప్తం అవుతుంది. నివృత్తి మార్గము చేత బ్రహ్మప్రాప్తి, ప్రవృత్తి మార్గము చేత సంసారము లభిస్తుంది. నివృత్తి మార్గము చేత బ్రహ్మప్రాప్తి, ప్రవృత్తి మార్గము చేత సంసారము లభిస్తుంది. ఇంద్రియములు మరియు ఆకాశాది పంచభూతకము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి భూత పంచకము, ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, హిరణ్య గర్భుడు వీనిలో పూర్వము కంటే కూడా ఉత్తరోత్తరము సూక్ష్మతరము మహత్తరము అవుతుంది. కర్మేంద్రియములు కన్నా జ్ఞానేంద్రియము,
ఈ జ్ఞానేంద్రియముల కన్నా ఈ ఆకాశాది భూత పంచకము, ఈ ఆకాశాది భూత పంచకం కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా హిరణ్య గర్భుడు, వీళ్ళలో పూర్వము కంటే ఉత్తరోత్తరము సూక్ష్మతరము మహత్తరము అవచున్నది. పురుషుడు వీని అన్నిటికంటేను సూక్ష్మతమము, మహత్తమము, సూక్ష్మత్వ మహత్వము, సూక్ష్మత్వము మహత్వములు అతడికే పరమావధి. పురుషుడు వీటి అన్నిటికంటే కూడా సూక్ష్మతమము, మహత్తమము, సూక్ష్మత్వ మహత్వములు ఆ జీవుడికే పరమావధి. సూక్ష్మత్వ మహత్వములు ఇతడే ఈ సూక్ష్మత్వ మహత్వములకు ఇతడే పరమావధి, ఈ పురుషుడే పరమావధి. పురుషుడు ఇతడు సర్వజగత్ కారణము. ఈ పరమ పురుషుడు బుద్ధి గుహయందు నిగూఢముగా ఉండడం చేత సులభముగా తెలియటం లేదు. ఈ పరమ పురుషుడు ఈ బుద్ధి గుహయందు నిగూఢముగా ఉండడం చేత సులభముగా తెలియటం లేదు. ఏకాగ్ర్యము సూక్ష్మము అయినటువంటి బుద్ధికి ఆ పరమ పురుషుడు అందగలడు. ఏకాగ్ర్యము సూక్ష్మము అయినటువంటి బుద్ధికి ఆ పరమ పురుషుడు అందగలడు. సకల ఇంద్రియ వ్యాపారములు మనస్సునందు ఉపసంహరించినటువంటి వాడు నిర్వికల్ప సమాధి యందు ఆత్మ ప్రకాశమును చూడగలడు. సకల ఇంద్రియ వ్యాపారములను మనస్సునందు ఉపసంహరించినటువంటి వాడు నిర్వికల్ప సమాధి యందు ఆత్మ ప్రకాశమును చూడగలుగుతాడు. ఆత్మను పొందే మార్గమును, ఈ ఆత్మను పొందేటువంటి మార్గము దుస్సాధ్యం అవడం చేత, సుసాధ్యము కాకపోవడం చేత, దుస్సాధ్యం అవడం చేత అజ్ఞాన నిద్ర నుండి లేచి జాగరూకతతో ఈ ఆత్మను పొందేటువంటి మార్గాన్ని గ్రహించవలేను. ఆత్మ పొందేటువంటి మార్గాన్ని గ్రహించవలను. జాగరూకతతో అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని జాగరూకతతో ఈ ఆత్మతత్వ మార్గాన్ని గ్రహించవలేను. శరీరములు అనిత్యములు, జీవితము స్వల్పము కనుక ఆలస్యము చేయరాదు. ఆత్మ శబ్దము స్పర్శము, రూపము, రసము, గంధము, నాశము లేనిది. ఆత్మ శబ్దము, రూపము, స్పర్శము, నాశము, రసము, గంధము లేనిది. ఈ ఆత్మ నిత్యము, ఆత్మ అనాది, ఆత్మ అనంతము. ఈ విధంగా ఎరింగినవాడు, ఈ విధంగా ఇట్లు తెలుసుకున్నటువంటి వాడు మృత్యువు నుంచి తప్పించుకొనును. అశబ్దమ స్పర్శమ రూపమ వ్యయం తథా అగంధం అరసం సర్వత్. ఆత్మ శబ్దము, రూపము, స్పర్శము, నాశము, రసము, గంధము లేనిది. ఆత్మ నిత్యము, ఆత్మ అనాది, ఆత్మ అనంతము. ఇట్లు ఎరిగినటువంటి వాడు మృత్యువు నుంచి తప్పించుకును అని ప్రథమాధ్యాయము తృతీయ వల్లి మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కఠోపనిషత్తు ద్వితీయ అధ్యాయములోని ప్రథమ వల్లి. కఠోపనిషది ద్వితీయాధ్యాయస్య ప్రథమ వల్లి. ఆత్మ యొక్క దుర్విజ్ఞేయత్వము, తత్స్వరూపము, తత్ప్రాప్తి మార్గము ప్రదర్శింపబడినది. ఆత్మ యొక్క దుర్విజ్ఞేయత్వము, తత్స్వరూపము, ఆత్మ యొక్క స్వరూపము, తత్ప్రాప్తి మార్గము, ఆత్మ ప్రాప్తి మార్గము ప్రదర్శించబడ్డాయి. ఆత్మ బుద్ధి గుహ
నిహితము అవట వలన ఆత్మ బుద్ధి గుహా నిహితము అగుట వలననే కాక ఇంద్రియ ప్రతిబంధము వలన కూడా అది దుర్విజ్ఞేయం అవుతుంది. చక్షురాది పంచేంద్రియములు బాహ్య విషయములను కూర్చి ఎల్లప్పుడూ పరుగులిడు. అందువలన కామ్యలోలుపత్వము కామ్యలోలుపత్వము సంసార ప్రాప్తి కలుగుచున్నవి. ఈ చక్షురాది ఇంద్రియములు బాహ్య విషయములను గూర్చి ఎల్లప్పుడూ పరుగులిడు. ఈ ఇంద్రియములన్నీ కూడా బహిర్ముఖములై ఉండటం వలన బయటికే సహజంగా పోతూ ఉంటాయి. అలాంటి ఇంద్రియాలు బయటికి పోవడం వలన కామ్య లోలుత్వము సంసార ప్రాప్తి కలుగుచుంది. ఆత్మ చైతన్యము చేత ఉద్దీప్తములైనప్పుడు మనస్సు పంచ ఇంద్రియములు వ్యాపారవంతములు అవుచున్నవి. ఆత్మ చైతన్యము చేత ఉద్దీప్తములైనప్పుడు మనస్సు పంచేంద్రియములు వ్యాపారవంతములు అవచ్చు. ఆత్మ చైతన్యమే సర్వ వ్యవహార కారణము. ఆత్మ చైతన్యము చేత ఉద్దీప్తములైనప్పుడు ఈ ఆత్మ చైతన్యము చేత ఉద్దీప్తములైనప్పుడు మనస్సు పంచ ఇంద్రియములు వ్యాపారవంతములు అవుచున్నవి. ఆత్మ చైతన్యమే సర్వ వ్యవహార కారణము. ఈ ఆత్మ చైతన్యమే సర్వ వ్యవహారములకు కారణము. ఈ అజ్ఞానజన్యం ఈ అజ్ఞాని జనము ఈ అజ్ఞానము కలిగినటువంటి జనులు ఈ విషయమును గుర్తింపలేక ఈ అజ్ఞానము కలిగినటువంటి జనులు ఈ విషయమును గుర్తింపలేక ఈ అజ్ఞాని జనము ఈ విషయమును గుర్తించలేక మనస్సు వ్యవహరించుచున్నది అని తలంచుచున్నారు. మనస్సును దానిని ఉజ్వలింపజేయుచున్నటువంటి ఆత్మ ప్రకాశమును ప్రత్యేకించలేక వేరు చేయలేక మనస్సు యొక్క ధర్మములను ఆత్మయందు ఆరోపించి ఆత్మ జ్ఞానకర్త ఆత్మ ఫలభోక్త అని పొరబడుతూ ఉన్నారు. ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వములు లేవు. ఆత్మ సర్వవ్యాపి. వివిధ యోనులయందు అతడు జీవరూపమున మెలంగుచున్నాడు. ఆత్మ సర్వవ్యాపి, వివిధ యోనులయందు వివిధ జన్మలయందు వివిధ శరీరములయందు ఆ ఆత్మస్వరూపము జీవరూపము మెలుగుతూ ఉన్నాడు. జీవుడు ఆత్మ ఈ రెండు కూడా జీవ ఆత్మలు అనన్యములు. ఈ జీవుడు ఆత్మయే, ఈ జీవుడు పరమాత్మయే. జీవుడు పరమాత్మకు అన్యము కాదు. జీవుడు పరమాత్మ అనన్యములు. జీవునికి తత్తత్ ఉపాధిగతమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వములు సంప్రాప్తములు అవుతున్నాయి. జీవునికి ఆయా ఉపాధిగతములైనటువంటి తత్తత్ ఉపాధిగతములైనటువంటి కర్తృత్వ భోక్తృత్వములు సంప్రాప్తములు అగుచున్నవి. ఆత్మ ఒక్కడే మోక్షైక సాధనము. ఆత్మ ఒక్కటే మోక్షైక సాధనము. హిరణ్య గర్భుడు, ఇంద్రుడు,
అగ్నులు మొదలైనటువంటి దేవతలు సర్వ ప్రపంచము కూడా ఆ ఆత్మ యొక్క నిజస్వరూపములు. హిరణ్య గర్భుడు, ఇంద్ర, అగ్నులు మొదలైనటువంటి దేవతలు సర్వ ప్రపంచము కూడా ఆ ఆత్మ యొక్క స్వరూపములే. హిరణ్య గర్భుడు ప్రథమ శరీరి. హిరణ్య గర్భుడు మొట్టమొదటి శరీరం. జగత్ సృష్టికి ఆ హిరణ్య గర్భుడే ప్రారంభము. ఈ జగత్ యొక్క సృష్టికి ఆ హిరణ్య గర్భుడే ప్రారంభం. ఆ హిరణ్య గర్భుడు జగత్తు యొక్క సమష్టి స్వరూపుడు. జీవులు అందరూ ఆ హిరణ్య గర్భుని యొక్క ప్రత్యేక స్వరూపములు. ఇంద్రియ నిగ్రహము చేత మనస్సును అంతర్దృష్టి కలిగిన దానిని చేసి, ఇంద్రియ నిగ్రహం చేత మనస్సును అంతర్దృష్టి గలదానిగా చేసి, బాహ్య స్వరూపములను అసత్యములుగా త్రోసిపుచ్చి, ఇంద్రియ నిగ్రహం చేత మనస్సును అంతర్దృష్టి గలదానిగా చేసి, బాహ్య స్వరూపములను అసత్యములుగా త్రోసిపుచ్చి, పరమాత్మ స్వరూపమును హార్ద ఆకాశమున, హృదయ ఆకాశమున, దహర ఆకాశమున తెలుసుకొనవలెను. ఇంద్రియ నిగ్రహము చేత మనస్సును అంతర్దృష్టి గలదానిగా చేసి, బాహ్య స్వరూపములను అనిత్యములుగా అసత్యములుగా త్రోసిపుచ్చి, పరమాత్మ స్వరూపమును హార్దాకాశమున, దహరాకాశమున, హృదయాకాశమున తెలుసుకొనవలెను. అతన్ని తెలుసుకుంటూ నిర్దేశింపబడినటువంటి హార్ద ఆకాశము, ఈ హృదయ ఆకాశము, దహర ఆకాశము అంగుష్ట పరిమాణం అగుడి చేత, అంగుష్ట పరిమాణం అని అంటే బొట్టన వేలి యొక్క వేలి ముద్ర ప్రమాణంలో ఉండేటువంటి, బొట్టన వేలి యొక్క వేలి ముద్ర పరిమాణము అంత అని చెప్పడం ద్వారా అంగుష్ట పరిమాణం అవటం చేత అతడు కూడా అంగుష్ట పరిమాణుడు అని వర్ణించబడుచున్నాడు. ఉపాసన కోసము ఆ పరమాత్మను, ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ నిర్దేశింపబడినటువంటి హార్దాకాశము అంగుష్ట పరిమాణం అవడం చేత అని అతడు కూడా అంగుష్ట పరిమాణుడు అని వర్ణించబడుతున్నాడు. ఇక్కడ ఉపాసనా నిమిత్తం, ఉపాసన సౌలభ్యం కోసము నాలో ఉండేటువంటి ఆత్మ పరమాత్మయే అని తెలుసుకోవడానికి అంగుష్ట పరిమాణుడు, ఆత్మస్వరూపుడు, హృదయాకాశంలో ఉన్నటువంటి పరమాత్మ అంగుష్ట పరిమాణుడు అని వర్ణించబడుతున్నాడు. యథార్థానికి ఆత్మ చైతన్యానికి, పరమాత్మకు పరిమాణం లేదు. ఆయన మహత్తముడు. ఇంద్రియ లోలుపత్వము అను జయించి, ఇంద్రియ లోలత్వాన్ని జయించి శుద్ధ చిత్తులు, మననశీలు అయినటువంటి మునులు, మౌనులు ఆ ఆత్మతత్వాన్ని దర్శనము చేయగలరు. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి నిర్దేశింపబడినటువంటి హార్దాకాశము అంగుష్ట పరిమాణం అవడం చేత అతడు కూడా అంగుష్ట పరిమాణుడని ఉపాసన సౌలభ్యము కోసము వర్ణింపబడుతున్నాడు తప్ప ఆ ఆత్మస్వరూపానికి, ఆ పరమాత్మకు పరిమాణం లేదు. ఆ ఆత్మస్వరూపం మహత్తముడు. ఇంద్రియ లోలుపత్వాన్ని, ఇంద్రియ లౌల్యత్వాన్ని జయించి శుద్ధమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారు, శుద్ధ చిత్తులు, మననశీలురు అయినటువంటి మునులు ఆ పరమాత్మని యొక్క దర్శనమును చేయగలరు అని ద్వితీయ అధ్యాయం ప్రథమ వల్లిలో యమధర్మరాజు గారు నచికేతునికి ఉపదేశించారు. ద్వితీయ అధ్యాయము ద్వితీయ వల్లి కఠోపనిషత్తులో యమధర్మరాజు గారు నచికేతునికి ఈ విధంగా ఆత్మతత్వాన్ని బోధిస్తున్నారు. వాక్చక్షుశ్రోత్రఘ్రాణం
వాక్కు, చక్షుషు అనగా కళ్ళు, శ్రోత్రము అనగా చెవులు, ఘ్రాణం అనగా ముక్కు అనేటువంటి వాక్కు, చక్షుషు, శ్రోత్ర, ఘ్రాణములు అనేటువంటి 7, నాభి 1, మూత్ర పురుష ద్వారములు 2, బ్రహ్మరంధ్రం 1, మొత్తము 11 ద్వారములు. మాట్లాడే నోరు, కళ్ళు 2, చెవులు 2, ముక్కులు 2, ఇవి 7, నాభి 1, 8, మూత్ర ద్వారము 9, పురుష ద్వారము మలద్వారము 10, బ్రహ్మరంధ్రము 1, మొత్తం 11 ద్వారములతో అలరారుతున్నటువంటి ఈ శరీర నగరమును ఏకాదశ ద్వారపురము అని. మాట్లాడే నోరు 1, కంటి రంధ్రములు 2, 3, శ్రోత్రములు 2, 5, ఘ్రాణములు వినేటువంటి రంధ్రములు 2, వాసన చూసేటువంటి ముక్కు రంధ్రములు 2 కలిసి 7, నాభి 1, 8, మూత్ర ద్వారం 9, పురీష ద్వారము మలద్వారము 10, బ్రహ్మరంధ్రము 1, మొత్తం 11. ఈ 11 ద్వారములతో అలరారుచున్నటువంటి ఈ శరీర నగరము, ఈ ఏకాదశ ద్వారపురము స్వతంత్ర రాజగు ఆత్మ అధిష్ఠించి ఉండును. ఈ శరీరమైనటువంటి నగరాన్ని స్వతంత్ర రాజు అయినటువంటి ఆత్మ అధిష్ఠించి ఉండును. విజ్ఞానపూర్వకముగా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి వాడు ఈ అవిద్య కామ కర్మ బంధాల నుండి విడివడి అభయ ప్రతిష్ఠితుడు అగును. విజ్ఞానపూర్వకంగా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు కామ కర్మ బంధములు, అజ్ఞాన కామ కర్మ బంధముల నుండి, అవిద్య కామ కర్మ బంధముల నుండి విడివడి అభయ ప్రతిష్ఠుడు అగును. ఆత్మ సర్వాత్మకుడు. ఈ ఆత్మ సర్వాత్మకుడు. అయం ఆత్మ బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ఆత్మ సర్వాత్మకుడు, సర్వాంతరాత్మ, సర్వ సంసేవ్యుడు అగును. ఈ ఆత్మ సర్వాత్మకుడు, సర్వ సంసేవ్యుడు అగును. ప్రాణపంచకము అతని చేత నడిపింపబడుచున్నది. ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అనేటువంటి ఈ ప్రాణపంచకము ఆ ఆత్మ చేతనే నడిపింపబడుచున్నది. ఆత్మ చైతన్యం లేని శరీరము రాజు లేచిపోయిన నగరం వలె పాడుపడును. ఆత్మ చైతన్యము లేని శరీరము రాజు లేచిపోయినటువంటి నగరం వలె పాడుపడును. బ్రహ్మజ్ఞానము చేత సర్వ సంసార ఉపరతి, అది లేకుండా చేత సంసార నిరతియు కలుగుచున్నది. బ్రహ్మజ్ఞానము చేత సర్వ సంసార ఉపరతి, అది లేకున్నటి చేత సంసార నిరతియు కలుగుచున్నది. బ్రహ్మజ్ఞానం లేకపోయినట్లయితే సంసార నిరతి కలుగుచు ఉన్నది. ఆత్మయే జీవస్వరూపమున స్వప్నమునందు అవిద్య చేత సుఖ దుఃఖములను అనుభవించుచున్నాడు. ఈ ఆత్మ జీవస్వరూపమున స్వప్నమునందు కలనందు అవిద్య చేత సుఖ దుఃఖములను అనుభవించుచు ఉన్నాడు. సూర్యకాంతి అశుభ్రమైనటువంటి పదార్థ సంపర్కముల చేత ఏ విధంగా అయితే అసంస్పృష్టము కానట్లు అదో, సూర్యకాంతి అశుభ్ర పదార్థముల యందు ప్రసరించినప్పుడు ఆ అశుభ్రమైనటువంటి పదార్థముల యొక్క సంపర్కం చేత ఎలా అయితే
అసంస్పృష్టముగా ఉంటుందో ఆ విధంగానే ఆత్మ చైతన్యం కూడా సుఖ దుఃఖముల చేత అసంస్పృష్టుడు అవుచున్నాడు. త్రాటియందు కనిపించు సర్పము త్రాటిని అంటదు. త్రాటియందు కనిపించు సర్పము త్రాటిని అంటదు. ఆత్మ అద్వితీయం. ఆత్మ అద్వితీయం. సర్వలోకములను వశమునందుంచుకునివాడు. ఆత్మ అద్వితీయం, రెండవది లేనటువంటిది. అద్వైత ఆత్మ. ఆత్మ అద్వితీయం. సర్వలోకములను వశమునందుంచుకునివాడు. అతడు సర్వ ఆధారుడు. ఇక్కడ ఒక ఉపమానాన్ని శృతిమాత చెబుతున్నారు. ఆ విషయాన్ని యమధర్మరాజు గారు నచికేతుడికి చెబుతున్నారు. దర్పణమునందలి ప్రతిబింబం వలె ఒక అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబం వలె అతడు స్వయముగా నిర ఆధారుడు. అతడు స్వయంగా ఆధారుడు, ఎటువంటి ఆధారం లేనటువంటి వాడు. అతడు ఒకడే నిత్యము, చేతనములకెల్లా చేతనము, దాని స్వరూపం ఇట్టిది అని నిర్దేశించడానికి వీలు లేదు. నివృత్త ఏషణులైనటువంటి అతి సత్వములకు అతడు గోచరము కాగలడు. ఎవరికైతే ఏషణాత్రయము లేదో, విత్తేషణ, దారేషణ, పుత్రేషణ, లోకేషణ ఇత్యాది ఏషణలు నివృత్తం అవుతాయో, ఈ నివృత్త ఏషణలైనటువంటి అతి సత్వములకు ఆ ఆత్మతత్వము గోచరం కాగలుగుతాడు. అలాంటి వాడు ఆత్మతత్వాన్ని గోచరించగలుగుతాడు. నివృత్త ఏషణులైనటువంటి అతి సత్వములకు అతడు గోచరము కాగలడు. సర్వ ప్రపంచ అవభాసకములైనటువంటి సూర్య అగ్ని తేజస్సులు అతని చేత ప్రకాశింపబడుచున్నది. సర్వ ప్రపంచాన్ని మనకు అవభాసకములు చేసేటువంటి సర్వ ప్రపంచ అవభాసకములైనటువంటి సూర్యుడు, అగ్ని తేజస్సులు, సూర్యుడిని యందు అగ్ని యందు తేజస్సులు ఆ ఆత్మ చేతనే ప్రకాశింపబడుచు ఉన్నవి. నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కృతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. సర్వ ప్రపంచ అవభాసకములైనటువంటి సూర్య అగ్ని తేజస్సులు ఆ ఆత్మతత్వం చేతనే ప్రకాశింపబడుచున్నవి. అవి అతన్ని ప్రకాశింప చేయలేవు. ఏవి కూడా ఆత్మతత్వాన్ని ప్రకాశింప చేయలేవు. ఇది ద్వితీయ అధ్యాయం, ద్వితీయ వల్లి. ఇప్పుడు కఠోపనిషది ద్వితీయ అధ్యాయస్య తృతీయ వల్లి. వృక్షమునకు వ్రేళ్లు వలె సర్వ సంసారమునకు బ్రహ్మము మూలము అగుచున్నది. వృక్షమునకు వేర్లు ఎలా అయితే మూలమై ఉన్నాయో, అలాగే సర్వ సంసారానికి కూడా పరబ్రహ్మం మూలం అగుచున్నది అని ఈ తృతీయ వల్లి యందు యమధర్మరాజు గారి చేత నచికేతునికి వివరింపబడుతోంది. సంసార వృక్షమునకు పరబ్రహ్మము మూలము అవటం వలన, సంసార వృక్షమునకు పరబ్రహ్మము మూలం అవటం వలన దాని మొదలు పైన ఉండినట్లు వర్ణింపబడింది. సంసార వృక్షమునకు పరబ్రహ్మము మూలం అవటం వలన ఆ పరబ్రహ్మము యొక్క మొదలు పైన ఉండినట్లు వర్ణించబడింది. స్వర్గము, నరకము మొదలైనటువంటి లోకములు, స్వర్గ నరకాది లోకములు అడ్డముగా వ్యాపించిన సంసార వృక్ష శాఖలు,
ఆ చెట్టును అడ్డంగా వ్యాపించినటువంటి కొమ్మలు ఈ స్వర్గ నరకాది లోకములు. బ్రహ్మము సమస్త జగత్తును నడిపించుచు ఉన్నది. చంద్రుడు, సూర్యుడు, ఈ చంద్ర సూర్యాదులు ఆ పరబ్రహ్మము యొక్క భయము చేత వారి వారి యొక్క స్వస్వ వ్యాపారములను ఆ వ్యాపారం యందు అవహితులయ్యి మెలుగుచూ ఉన్నారు. చంద్రుడు, సూర్యుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఆ పరబ్రహ్మం యొక్క భయము చేత వారి 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 యొక్క స్వ వ్యాపారములందు అవహితులయ్యి మెలుగుచున్నారు. అతని చేత నియతము గానిచో ఈ జగత్తంతా కూడా చల్లా చెదిరై జీవితము అసంభవము అగు. ఆ పరబ్రహ్మము చేత నియతము కానిచో ఈ జగత్తంతా కూడా చల్లా చెదిరయ్యి జీవితము అసంభవం అవుతుంది. జలము పాషాణము కావచ్చును, ఇక్షుఖండము అంటే చెరుకు గడ కటు కషాయితము కాగలదు. తీయనటువంటి చెరుకు చేదు కషాయంలా మారగలదు. పృథివీ కాఠిన్యాన్ని కోల్పోయి ఆర్ద్రతను పొందవచ్చు. ఈ భూమి కఠినత్వాన్ని, గట్టిగా ఉండే తత్వాన్ని కోల్పోయి ఆర్ద్రతను తడితనాన్ని పొందవచ్చు. బ్రహ్మము అశేష జగత్ భరణ భార నిర్వహణ సమర్థము. ఈ పరబ్రహ్మము అశేష జగత్తు యొక్క భరణం అంటే పోషణము, భార నిర్వహణము, దీన్నంతా కూడా పోషించి భరించేటువంటి నిర్వహణము చేయగల సమర్థము. పరబ్రహ్మము సర్వజ్ఞము, పరబ్రహ్మము సర్వశక్తిమంతము. ఇటువంటి బ్రహ్మమును తెలుసుకునేటువంటి వాడు శరీర పతనమునకు పూర్వమే ముక్తుడవుతున్నాడు, అంటే జీవన్ముక్తుడవుతున్నాడు. తన ప్రారంభపరమైనటువంటి ఈ శరీరము, మనస్సు, బుద్ధి అనేటువంటి ఉపాధులు ఉన్నప్పటికీ అతడు ముక్తుడే అవుతున్నాడు, అంటే జీవన్ముక్తుడే అవుతున్నాడు. నిర్మల బుద్ధులకు ఆ ఆత్మతత్వము దర్పణమునందు ప్రతిబింబం వలె, అద్దము యందు ప్రతిబింబం కనబడినట్లే స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మల బుద్ధులకి ఈ అద్దంలో ప్రతిబింబం కనబడినట్లుగా స్పష్టంగా ఆత్మతత్వము కనిపిస్తుంది. మానవ జన్మమున మాత్రమే ఆ ఆత్మతత్వాన్ని చూడతగును. ఈ మానవ జన్మమున మాత్రమే ఆ ఆత్మతత్వాన్ని చూడదగు. నిశ్చలమైనటువంటి బుద్ధి చేత ఆ పరమాత్మ స్వరూపమును మననము చేయవలేను. నిశ్చలమైనటువంటి బుద్ధి చేత ఆత్మస్వరూపాన్ని మననము చేయవలేను. పరమాత్మను మననము చేయు ప్రకారము యోగము అని పిలువబడుతున్నది. పరమాత్మని మననము చేసేటువంటి ప్రకారాన్నే యోగము అని పిలువబడుతున్నది. చక్షురాది జ్ఞానేంద్రియ పంచకము శబ్ద స్పర్శ రూప రసగంధములను తెలుసుకునేటువంటి ఈ చెవులు, ఈ చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు మొదలైనటువంటి ఈ చక్షురాది జ్ఞానేంద్రియ పంచకము వాటి వాటి యొక్క స్వవిషయముల నుంచి తొలగి సంకల్ప వికల్ప విదూరమైనటువంటి అంతఃకరణంతో అంతఃప్రవిష్టమయ్యి ఆత్మ యందు నిలిచి ఉండు ఉత్కృష్ట స్థితి యోగము అనబడుతుంది.
ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయములను తెలుసుకునేటువంటి ఈ జ్ఞానేంద్రియులు, ఈ జ్ఞానేంద్రియ పంచకము వాటి వాటి యొక్క స్వ విషయముల నుంచి తొలగి సంకల్ప వికల్ప విదూరమైనటువంటి అంతఃకరణంతో అంతఃప్రవిష్టమయ్యి ఆత్మయందు నిలిచియుండు ఉత్కృష్ట స్థితి యోగము అని అనబడును. అది పరమగతి. అది పరమగతి. చక్షురాది జ్ఞానేంద్రియ పంచకము స్వస్వ విషయముల నుంచి తొలగి సంకల్ప వికల్ప విదూరమైనటువంటి అంతఃకరణంతో అంతఃప్రవిష్టమై ఆత్మయందు నిలిచియుండు ఈ ఉత్కృష్ట స్థితి యోగము అనబడుతుంది. అది పరమగతి. ఈ స్థితి జాగ్రత్త స్వప్న సుషుప్తుల కంటే విలక్షణమైనటువంటి సమాధి అవుతున్నది. ఈ స్థితి జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థల కంటే విలక్షణమైనటువంటి సమాధి అవుతుంది. బాహ్య అభ్యంతరములైనటువంటి ఇంద్రియములను స్థిరముగా ధారణ చేయుటయే యోగము. బాహ్య అభ్యంతరములైనటువంటి ఇంద్రియాల్ని స్థిరంగా ధారణం చేయుటయే యోగము. అప్పుడు బుద్ధి ఇంద్రియ సంయోగం ఉండదు. అప్పుడు బుద్ధి ఇంద్రియముల యందు అప్పుడు బుద్ధి ఇంద్రియముల యొక్క సంయోగం ఉండదు. ఈ యోగము శ్రీ పతంజలి యోగ సూత్రముల యందు వివరింపబడినటువంటి చిత్త నిరోధ రూపమైనటువంటి యోగము కంటే విలక్షణం. ఈ యోగము పతంజలి యోగ సూత్రముల యందు వివరించబడినటువంటి చిత్త నిరోధ రూపమైనటువంటి యోగం కంటే కూడా విలక్షణం. చిత్తమును బాహ్య ప్రపంచమును గూర్చి పరుగులెడకుండా నిరోధించుట యోగమని పతంజలి మహర్షి వారి యొక్క అభిమతం. పతంజల యోగ సూత్రముల్లో పతంజలి మహర్షి వారు చెప్పినటువంటి పతంజలి యోగ సూత్రములందు వివరింపడినటువంటి చిత్త నిరోధ రూపమైనటువంటి యోగం కంటే విలక్షణము చిత్తమును బాహ్య ప్రపంచమును గూర్చి పరుగులెడకుండా చిత్తమును బాహ్య ప్రపంచమును గురించి పరుగులెట్టకుండా నిరోధించుట యోగమని పాతంజలి మహర్షి యొక్క వారి అభిప్రాయము, అభిమతము. నిరోధము
సడలినప్పుడు చిత్తము తిరిగి విషయ సంయోగమును పొందుతుంది. కానీ శృతి ప్రతిపాదితమైనటువంటి ఈ అద్వైత దర్శనము నందలి యోగమునందు ఇటువంటి ప్రమాదము లేదు. బాహ్య ప్రపంచం అంతా కూడా మిథ్యా మాత్రము అని దృఢ జ్ఞానం ఉండటం వలన చిత్తము అలాంటి దానిని ఆశించదు. బాహ్య ప్రపంచం అంతా కూడా మిథ్యా మాత్రము అని దృఢ జ్ఞానము ఉండటం వలన చిత్తము అలాంటి దాన్ని ఆశించదు. ప్రపంచము యొక్క మిథ్యా జ్ఞాన దారుఢ్యము చేత చిత్తము సర్వవృత్తి శూన్యము అయి అప్రయత్నంగా నీవాత దీపం వలె గాలి ప్రసారము లేనటువంటి చోట వెలిగేటువంటి దీపం యొక్క వెలుగు వలె, దీపశిఖ వలె, నీవాత దీపము వలె అచంచలముగా ఉంటుంది. ఎటువంటి చలనము లేకుండా అప్రయత్నంగానే అచంచలంగా ఉంటుంది. ఆత్మ సర్వ ఇంద్రియ అతీతము. ఆత్మ మనోవాక్ అగోచరము. ఆత్మ సర్వ ఇంద్రియాలకి అతీతము, మనోవాక్ అగోచరము. యోగులు అంతర్దృష్టి చేత ఆత్మను సాక్షాత్కారం చేసుకుని యోగులు అంతర్దృష్టి చేత ఆత్మను సాక్షాత్కారం చేసుకుని తమ అనుభవాన్ని లోకమునకు తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మము ఉన్నది అను భావము చేతనే ఉపలభ్యము కాగలదు. బ్రహ్మము ఉన్నది అనేటువంటి భావన చేతనే ఉపలభ్యము కాగలదు. పరబ్రహ్మము లేదు అని తలంచువానికి ఆ పరబ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చేయడు. సర్వకామ ఉన్మూలనము చేత మర్త్యుడు అమర్త్యుడు అగును. సర్వకామ ఉన్మూలనము చేత మర్త్యుడు అమర్త్యుడు అగును. వివిధ కామములు, అభిమానములు హృదయమును ఆశ్రయించుకుని పీఠముడి వేసుకుని ఉండును. అవిద్యా కామ కర్మములు ఈ చిచ్చడ గ్రంథి రూపంలో వివిధ కామములు, అభిమానములు హృదయమును ఆశ్రయించుకుని పీఠముడి వేసుకుని ఉండు. వీనిని హృదయ గ్రంథులు అని అంటారు. వీటిని హృదయ గ్రంథులు అని అంటారు. ఈ హృదయ గ్రంథులు బ్రహ్మ సాక్షాత్కారమునకు అవసరమైనటువంటి చిత్త నైర్మల్య ఏకాగ్రములకు ప్రతిబంధకములు అవుతాయి. అవిద్య కామ కర్మ అనేటువంటి ఈ హృదయ గ్రంథులు బ్రహ్మ సాక్షాత్కారానికి అవసరమయ్యేటువంటి చిత్త నిర్మలత, చిత్త ఏకాగ్రతలకు ప్రతిబంధకాలు, అడ్డంకులు, అవరోధాలు అవుతాయి. బ్రహ్మ సాక్షాత్కారము హృదయ గ్రంథి విచ్ఛేదం అయినప్పుడే సంభవించును. బ్రహ్మ సాక్షాత్కారము ఈ హృదయ గ్రంథి విచ్ఛేదమైనప్పుడే సంభవిస్తుంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. బ్రహ్మ సాక్షాత్కారము హృదయ గ్రంథి విచ్ఛేదమైనప్పుడే సంభవం అవుతుంది. బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వారు హృదయము నుంచి ఊర్ధ్వమునకు పోవు సుషుమ్నా నాడీ ద్వారమున శిరఃకపాలమును ఛేదించుకుని బ్రహ్మలోకముని చేరును. పరమపురుషుడు అంగుష్టమాత్రుడు. పరమపురుషుడు సర్వాంతర్యామి. పరమపురుషుడు హృదయ కమలమునందు సన్నిహితుడిగా ఉన్నాడు. పరమపురుషుడు గడ్డిలో నుంచి కాడను వలె దేహము నుంచి అతనిని ప్రమాదరహితమైనటువంటి అజ్ఞానము చేత, ప్రమాదరహితమైనటువంటి జ్ఞానము చేత వేరుపరచవలెను. గడ్డిలో నుంచి కాడను ఎలా వేరు చేస్తామో అలా గడ్డిలో నుంచి కాడను వలె దేహము నుంచి అతన్ని ప్రమాదరహితమైనటువంటి
జ్ఞానము చేత వేరుపరచవలెను. అట్టి వానికి అమృతత్వం సిద్ధిస్తుంది. అమృతత్వం హి అమృతత్వం హి విద్యతే, అమృతత్వం హి విందతే. అలాంటి వానికి అమృతత్వం సిద్ధిస్తుంది. ఇదే ఈ వల్లి యొక్క పిండిత అర్థం. యముని ఉపదేశం వలన నచికేతసుడు, యమధర్మరాజు గారి యొక్క ఉపదేశం వలన నచికేతసుడు పాపరహితుడయ్యి మృత్యు దాడి నుంచి తప్పించుకొని అమృతత్వాన్ని పొందాడు. ఇక్కడ వివరించిన ప్రకారము ఆత్మను తెలుసుకున్నటువంటి ఇతరులు కూడా అమృతత్వాన్ని పొందగలరు. ఇక్కడ వివరించిన ప్రకారము ఆత్మను తెలుసుకున్న ఇతరులు కూడా అమృతత్వాన్ని పొందగలరు. ఇది కఠోపనిషత్తు యొక్క అర్థ సంగ్రహము సంపూర్ణము.